దేవరా 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 ఆయన సోలో మూవీ కోసం 6 సంవత్సరాల నిరీక్షణ, ఇంకొకరి దర్శకత్వ మాయాజాలం మళ్ళీ చూడాలని పడిగాపులు. ఇంత హైప్తో రిలీజ్ అయిన దేవరా పార్ట్ 1 ట్రైలర్ని చూసాక ఏదో ఉంది, గట్టిగానే దాస్తున్నారు, చెప్పట్లేదు అనిపించింది. అదే ఈ దేవరా పార్ట్ 1 ట్రైలర్ని 0.5 స్పీడ్లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో గాయ్స్. ఈ బ్రేక్ డౌన్ షార్ట్ టు షార్ట్ ఉంటాయి. సో డీటెయిల్ పూర్తిగా అర్థం కావాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ షాట్ చూస్తే నడి ఒడ్డున ఉన్న పర్వతాలను చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే దీపాల వెలుగులను చూడొచ్చు. అవి చిన్న చిన్న తాండాల్లాగా ఉన్నాయి. మన సమాజానికి దూరంగా సముద్ర సమీపంలో ఒక దీవిలో జరిగే స్టోరీ ఇది అని మనకు అర్థమవుతుంది. మళ్ళీ కొత్త ప్రపంచం సృష్టిస్తున్నాడు పాదఘట్టం. నెక్స్ట్ చూస్తే బోట్స్ని చూడొచ్చు. వాళ్ళంతా వేటకు వెళ్తున్నారని అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే జనాలందరూ వెలుగులు పట్టుకొని ఉండడం చూడొచ్చు. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే రాళ్ళకి బొట్లు పెట్టి ఉండడం చూడొచ్చు. అది వాళ్ళకి గుడి, అది ఒక జాతర. వాళ్ళు వేటకు వెళ్ళే ముందు ఆయుధ పూజ చేసే ప్లేస్ అది. మధ్యలో ఉంది దుర్గాదేవికి, అండ్ ఇటు సైడ్ ఉంది శివుడు, అండ్ అటు సైడ్ ఉంది ఫిషర్ మ్యాన్స్. గంగమ్మని పూజిస్తారు కాబట్టి గంగమ్మ ఉండాలి. ఎలా చెప్తున్నావు బ్రో అంటే, ఈ షాట్ కరెక్ట్గా చూస్తే వెపన్స్ అన్నీ పెట్టి ఉండడం చూడొచ్చు. సో ఆయుధ పూజకి అని అర్థమవుతుంది. అండ్ దుర్గాదేవికి ఆయుధ పూజ చేస్తారు కాబట్టి దుర్గాదేవి అండ్ తన భర్త శివుడు కాబట్టి ఇది శివయ్య, అండ్ ఆ నామాలు చూసినా కూడా అర్థమైపోతుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇద్దరు కొట్టుకోవడం చూడొచ్చు. ఈ సీన్ కూడా అదే జాతరలోది. ఇదే జాతరలో సైఫ్ అండ్ ఎన్టీఆర్ కూడా కొట్టుకోవడం మనం చూస్తాం. ఇది ఒక సాంప్రదాయం అని మనకు అర్థమవుతుంది. అండ్ ఈ జాతర మూవీలో క్రూషియల్ రోల్ పోషిస్తుంది. ఏంటో క్రూషియల్ పాయింట్ అంటే ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే సైఫ్ అలీ ఖాన్ కోస్ట్ గార్డ్ ని నరకడం చూడొచ్చు. వెనుక కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే దేవరాని కూడా చూడొచ్చు. సో దేవరా అండ్ సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు ఒకటే గ్యాంగ్ అని మనకు అర్థమవుతుంది. ఇద్దరు ఒకటే గ్యాంగ్ అయితే మరి సడన్గా ఆపోజిట్ ఎందుకు అయ్యారు అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే కార్గో షిప్ని చూడొచ్చు. ఇక్కడ చూస్తే బోట్స్ చూడొచ్చు. సో వీళ్ళు కార్గోస్ని రాబరీ చేయడానికి వచ్చారని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే అందరూ చనిపోయి ఉండడం చూస్తాం. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే చాకో అండ్ కలైరాసన్ చనిపోయి ఉండడం చూడొచ్చు. వీళ్ళు సైఫ్ అలీ ఖాన్ గ్యాంగే. వీళ్ళని మనం ఆ బోట్ ఫైట్ సీన్లో చూడొచ్చు. వీళ్ళని చంపింది ఎవరు అంటే ఇంకెవరు దేవరానే. ఇది మన గ్లిమ్స్లో చూసిన నైట్ ఫైట్ సీన్. మనం ఇక్కడ కలైరాసన్ని చూడొచ్చు. సో దేవరా తన ఫ్రెండ్స్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే అజయ్ సముద్రంలో ఏదో చూడడం చూడొచ్చు. తన గెటప్ చూస్తే క్లాసీగా డ్రెస్అప్ అయి ఉన్నాడు. సో అజయ్ కొండకి చెందినవాడు కాదు అని మనకు అర్థమవుతుంది. కానీ ఈ సముద్రంలో పడ్డాక తనని కొండకి తీసుకెళ్తారు. అండ్ అతనికే ఈ దేవరా స్టోరీ అంతా చెప్పేది. ఎలా చెప్తున్నావు బ్రో అంటే, మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్లో అజయే ప్రకాష్ రాజ్తో సముద్రంలో ఇలా చేశాను అని అనడం చూడొచ్చు. కానీ అజయ్ సముద్రంలో ఎందుకు పడ్డాడు, కొండకి ఎలా వచ్చాడు అనేది చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే దేవర వీళ్ళని ఆపడం చూడొచ్చు. ఇక్కడ ఈ వెపన్ని చూస్తే నార్మల్గానే ఉంది, కానీ ఈ వెపన్ ఫోల్డబుల్ వెపన్. మనం ఆ సముద్రం ఫైట్లో ఈ కత్తి ఆ హ్యాండ్కి పెట్టగానే ఫోల్డ్ అవ్వడం చూడొచ్చు. సో ఇట్స్ అ ఫోల్డబుల్ వన్, మల్టీ టాస్కింగ్ అనమాట. నెక్స్ట్ చూస్తే దేవర సముద్రం ఫైట్ సీన్. వెనుక చూస్తే కలైరాసన్ని చూడొచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు దేవరానే వాళ్ళ గ్యాంగ్ని చంపాడనడానికి ప్రూఫ్. నెక్స్ట్ చూస్తే కంటైనర్స్ని చూడొచ్చు. కరెక్ట్గా చూస్తే ప్రతి ఒక్కరూ ఆ కంటైనర్ కింద ఆ కంటైనర్ లిఫ్ట్ చేస్తున్నారు. లిఫ్ట్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎందుకు అంటే అవి చెక్క బోట్స్ కాబట్టి కంటైనర్స్ వేలాడిస్తే బోట్స్ కుంగిపోతాయి కాబట్టి. సో అందుకనే అలా లిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకు అలా లిఫ్ట్ చేయడం, బోట్లో పెట్టుకొని వెళ్ళొచ్చుగా అంటే కోస్ట్ గార్డ్స్కి దొరకకుండా ఉండాలని. సో దానికి రిజెంబ్లింగ్ షాటే ఈ నెక్స్ట్ షాట్. నెక్స్ట్ షాట్ చూస్తే దేవరా వాళ్ళు కంటైనర్స్ తెస్తుంటే ఆపోజిట్లో వీళ్ళు రావడం చూడొచ్చు. ఆ కంటైనర్స్ దొంగలించి వీళ్ళకి ఇస్తే వీళ్ళు దేవరా వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఎలా చెప్తున్నావు బ్రో అంటే, ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే డబ్బులు కట్టలు చూడొచ్చు. అసలు ఎవరు అతను అంటే ఒక పొలిటీషియన్. ఎలా చెప్తున్నావు బ్రో అంటే, వెనుక వీళ్ళని చూస్తే వీళ్ళు బ్రౌన్ షూస్ అండ్ దేవరా పక్కన వాళ్ళు నడుస్తున్న వాళ్ళు కూడా బ్రౌన్ షూస్ వేసుకొని ఉండడం చూడొచ్చు. సో బేసికలీ బ్రౌన్ షూస్ అనేది పోలీసులు వేస్తారు, అండ్ దట్ టైప్ అనేది పక్కా పోలీసులు వేస్తారు. అండ్ ఆ పోలీసుల చుట్టూ ఒక వైట్ అండ్ వైట్ పర్సన్ వస్తున్నాడు అంటే ఆబ్వియస్లీ ఒక పొలిటీషియన్ అయ్యే ఉండాలి కదా. సో దేవరా అండ్ గ్యాంగ్ పొలిటీషియన్ కోసం పనిచేస్తున్నారని మనకు అర్థమవుతుంది. అండ్ దేవరా గ్యాంగ్ని జూమ్ చేసి చూస్తే దేవరా, సైఫ్ అండ్ శ్రీకాంత్, కలైరాసన్ అందరూ ఒకటే గ్యాంగ్ అని మనకు అర్థమవుతుంది.
ఇది గుర్తుపెట్టుకోండి. ముందు ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ చెప్తా. నెక్స్ట్ చూస్తే వీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే దేవర బోట్స్ని తగలబెట్టే సీన్ చూడొచ్చు. సో ఎవరిని తప్పు చేయకుండా చూస్తున్నాడని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే మనం స్టార్టింగ్ లో చూసిన సైఫ్ అలీ ఖాన్ కోస్ట్ గార్డ్ ని చంపేసి దేవర అప్పటి వరకు ఎవరికి ఏం కాకుండా సేఫ్ గా లోడ్స్ ని తెచ్చేవాళ్ళు కానీ ఇలా చంపడం చూసి తట్టుకోలేక తన గ్యాంగ్కే తన ఆపోజిట్ అయ్యాడు. అందుకే వాళ్ళని ఆపడానికి వాళ్ళ మనుషుల్ని కొడుతున్నాడు. నెక్స్ట్ షాట్లో దేవర అండ్ సైఫ్ మాట్లాడుకుంటున్నారు. మేబీ ఆ బోట్లో వాళ్ళకి ఆపోజిట్ అయ్యాక సైఫ్తో ఇలా చేయడం వద్దు అని చెప్పే సీన్ అయి ఉండాలి. అండ్ సైఫ్ కూడా సరే అని చెప్పే సీన్ అనమాట. అది మన బ్యాక్గ్రౌండ్ వాయిస్లో తెలుస్తుంది. నెక్స్ట్ షాట్ చూస్తే దేవర వర్సెస్ సైఫ్ జాతర ఫైట్ సీన్. ఫ్రెండ్స్లో బాగానే అండర్స్టాండింగ్గా ఉన్నారు కదా. ఏమైంది అంటే సైఫ్ అలా చెప్పి తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. అందరూ సైఫ్ సైడే వెళ్ళారు. సో అందరూ భయపడాలి అంటే సైఫ్ భయపడాలి. సో అందుకే సైఫ్తో పోటీకి దిగుతాడు. వాళ్ళిద్దరూ ఎంత ఈక్వల్లీ కంపాటబుల్ అంటే రాత్రి స్టార్ట్ అయిన గొడవ తెల్లవారే వరకు కొట్టుకుంటూనే ఉంటారు. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఈ షాట్లో వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే వెనక సూర్యోదయం అవుతుండడం మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే సైఫ్ అండ్ దేవర హ్యాండ్స్ పట్టుకోవడం చూడొచ్చు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారేమో అనుకుంటే పప్పులో కారేశారు మామ. హ్యాండ్స్ కట్టుకొని సింగిల్ హ్యాండ్తో ఫైట్ అది ఈ షాట్లో చూడొచ్చు. అండ్ వాటికి ఫైర్ కూడా పెట్టుకుంటున్నారు. ఈ ఫైట్కి థియేటర్స్ రచ్చే. నెక్స్ట్ చూస్తే సైఫ్ అలీ లాంగ్ హెయిర్ పెంచడం చూడొచ్చు. అండ్ కరెక్ట్గా చూస్తే వైట్ హెయిర్ కూడా ఉంటుంది. అండ్ వెనక అబురోకి కూడా వైట్ హెయిర్ ఉన్నాయి. సో చిన్న దేవర అలియాస్ వరా టైం లైన్లో అన్నమాట ఇది జరిగేది. నెక్స్ట్ చూస్తే మన వరాని చూడొచ్చు. ఏదో లాక్కొని రావడం చూడొచ్చు. కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే షార్క్. సో వరా మజిల్ పవర్ ఎంతో అర్థమవుతుంది. బట్ ట్రైలర్లో చాలా ఇన్నోసెంట్గా చూపిస్తున్నారు. బట్ అస్సలు కాదు. ఎందుకు అంటే చెప్తా చూడండి. ఇక్కడ చూస్తే మళ్ళీ జాతర పోటీనే చూడొచ్చు. కానీ ఈసారి ఎవరో పైల్వాన్కి అండ్ వరాకి. కానీ నెక్స్ట్ షాట్లో వర అమ్మ పోటీనా అని భయపడతాడు. ఇక్కడ శ్రీకాంత్ కూడా ముసలోడు అవడం చూడొచ్చు. సో వరాని ఇరికిచ్చి పోటీలోకి తోసి ఉండాలి. ఆ నెక్స్ట్ షాట్ చూస్తే ఏరియల్ షాట్లో జాతర ఫైట్. కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే వర ఆ పర్సన్ని ఓడించడం చూడొచ్చు. అండ్ దీని ముందు షాట్లో వర ఎమోషనల్ అవడం చూస్తాం. అండ్ హీరోయిన్ కూడా దేవర పొలికలు వచ్చాయి కానీ దేవర ధైర్యం రాలేదని అంటది. సో ఈ మాట అనేది ఫ్రీక్వెంట్గా వర ఇంటూనే ఉంటాడు. అండ్ ఇట్స్ ఏ ట్రిగ్గర్ పాయింట్ ఫర్ హిమ్. సో ఈ ట్రిగ్గర్ పాయింటే ఆ ఫైటర్ కూడా వాడి ఉండాలి. సో అప్పటి వరకు పిరికోడిలా ఉన్నాడు. ఒక్కసారిగా పంజా ఎత్తి దూకుండాలి. నెక్స్ట్ చూస్తే సముద్రంలో అస్థిపంజరాలు కట్టేసి ఉండడం చూడొచ్చు. సో స్టార్టింగ్ అజయ్ ఏదో చూశాడు సముద్రంలో అని చెప్పా కదా, అది ఏదో కదా, అది స్కెల్టన్స్నే చూస్తాడు. చూశాక అసలు సముద్రంలో ఎందుకు పడ్డాడని చెప్తా అన్నా కదా. ఎందుకు అంటే సో తన షిఫ్ట్ బాటసార్ అయి ఉండొచ్చు. సో ఈ మన కొండ ప్రజలు ఎవరైనా దొంగతనానికి అలా వస్తుంటే దేవర వాళ్ళ నుండి రక్షించి ఉండాలి. అండ్ రక్షించి తను అన్కాన్షియస్ అయ్యాక తీసుకొచ్చి కొండ మీద పడేసి ఉండాలి. సో కొండ మీద కాన్షియస్ అయ్యాక ఈ కొండను చూసి అండ్ ఆ అస్థిపంజరాలు ఇదంతా ఏంది అని చూసి ప్రకాష్ రాజ్ వచ్చి అసలు ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు ఈ దేవర కథ మొదలవుతుంది. నెక్స్ట్ చూస్తే కాలుతున్న బోట్లో ఎవరో కత్తి పట్టుకొని నిల్చొని ఉండడం చూస్తాం. ఎందుకు అంటే మనకి ట్రైలర్లో దేవర నేను కానరా భయాన్ని అవుతా అని అంటాడు. అండ్ ప్రకాష్ రావు వచ్చేసి దేవర సముద్రం ఎక్కి 2 years అవుతుంది అంటాడు. ఆయన వర వచ్చేసి ఆయన వెళ్ళింది ఆసియా మీద. కొండ ప్రజలు తప్పు పని మీద సముద్రంలోకి వస్తే ఆ సముద్రంలోనే కలిపేస్తాడు దేవర అని భయం పెట్టాడు. అసలు ఎవరా ముసుగు మనిషి అంటే ఇంకెవరు దేవర అంటారా? కాదు, అది వర. ఎలా చెప్తున్నావు బ్రో అంటే దేవర లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్. ఫైట్లో చూసినా ఆ కత్తి గుచ్చే షాట్ చూసినా అండ్ ఆ ఫోల్డబుల్ నైఫ్ని వాడేది విధానం చూసినా అండ్ కండువాను కూడా లెఫ్ట్ హ్యాండ్తో వేసుకోవడం చూడొచ్చు. మామూలుగా మన మెయిన్ వెపన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మన యూజబుల్ హ్యాండ్లో పెట్టుకుంటాం. సో తన యూజబుల్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. సో తన మెయిన్ వెపన్ వచ్చేసి ఆ డి వెపన్, ఫోల్డబుల్ వెపన్. సో ఆ ఫోల్డబుల్ వెపన్ని ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉంచుకుంటాడు. అండ్ మన లాస్ట్ షాట్ చూస్తే లాస్ట్ షాట్లో వర వచ్చేసి ఆ తిమిలంగలం అలా జంప్ అనేది ఉంటుంది కదా. సో ఆ దింపులో చూస్తే రోప్ని రైట్ హ్యాండ్లో పట్టుకుంటాడు. సో వర వచ్చేసి రైట్ హ్యాండ్. సో ఈ వేరియేషన్ అనేది అంత ఈజీగా సింపుల్గా పెట్టారు అంటే సో టర్న్ ఓవర్ చేంజ్ అయితే ఉంటుంది. అండ్ మామూలుగా దేవర అయితే అందరు తెలుసు కదా. అండ్ ఆ ముసుగు ఎందుకు, ఆ ముసుగులో ఉండడం ఎందుకు, అంటే సముద్రంలో ఉండడం ఎందుకు, ఎవరికి కనబడకుండా ఉండడం ఎందుకు, ఈ లాజిక్స్ అన్నీ చూస్తే దేవర చనిపోయి ఉండాలి.
అండ్ ఆ దేవర ప్లేస్ని ఆ భయాన్ని రక్షిస్తూ ఉండాలి అంటే అక్కడ ఇంకో వ్యక్తి కావాలి, తనే ఆ వర అయ్యాడు. సో వరకి వీళ్ళకి చూస్తే కొంచెం తేడా తెలుస్తుంది కాబట్టి ఆ ముసుగు వేసుకొని వర అనే దేవరలాగా భయాన్ని కొనసాగిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. గైస్ చాలా మంది స్పాయిలర్ అయితే చెప్పబోయా స్టోరీ మొత్తం చెప్పేస్తున్నావు సింక్ అవుతుంది అంటున్నారు. సో సింక్ అవుతుందో కదా నేను దాని ఇంటెన్షన్తో చెప్పట్లేదు, జస్ట్ నాకు దొరికిన డీటెయిల్స్ అన్నీ కలిపి నేను ఒక స్టోరీ చెప్తున్నాను. సో ఓవరాల్గా డీటెయిల్స్ అన్ని కలిపి చూస్తే ఒక మారుమూల సముద్ర తీరంలో ఒక కొండ మీద సముద్రం మీద ఆధారపడి ఉన్న జనాలు ఉన్నారు. సో వాళ్ళ జీవనం కోసం ఫిషింగ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి భయం అంటే తెలియదు, చాలా స్ట్రాంగ్ అండ్ పోరాడమే తెలుసు. వాళ్ళకి అటుగా వెళ్ళే షిప్స్ నుండి కంటైనర్స్ ఇల్లీగల్గా తెస్తే ఒక పొలిటీషియన్ డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇదంతా పెడితే ఊరిలో ఒక జాతర ఉంటుంది, అదే ఆయుధ పూజ. అండ్ ఆ జాతరలో ఆధిపత్యం కోసం ఒక పోటీ ఉంటుంది. ఎవరు గెలిస్తే వాడి మాటే వినాల. ఇలా ఉండగా దేవర అండ్ సైఫ్, శ్రీకాంత్, కలైరాసన్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండ్ ఒకటే గ్యాంగ్ ఆ పొలిటీషియన్కి కావాల్సినవి తెచ్చి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలా ఒకరోజు వేటకి వెళ్తే కోస్ట్ గార్డ్కి దొరుకుతారు. అప్పుడు తెలుస్తుంది ఆ కంటైనర్స్ మామూలు కంటైనర్స్ కావు, దాంట్లో చాలా తేడా విషయాలు ఉన్నాయని. అండ్ అప్పుడు తెలుస్తుంది మన వాళ్ళు వాటి కోసం చంపేసే అంత దూరానికి కూడా వెళ్తున్నారని. ఆ కోస్ట్ గార్డ్ని చంపకుండా ఆపడానికి దేవర తన ఫ్రెండ్స్కే ఎదురు తిరుగుతాడు. అండ్ సైఫ్ ఫ్రెండ్ అవ్వడంతో ఒడ్డుకు వచ్చాక తప్పురా మనం చేసేది, తప్పుడు సరుకు వద్దు అని చెప్తాడు. సో సైఫ్ కూడా విన్నట్టే విని తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. దేవర ఎంత ఆపినా ఆగేవాళ్ళు కాదు. ఇక సైఫ్ని ఓడిస్తేనే అందరూ భయపడతారు అని సైఫ్తో జాతరలో పోటీకి దిగుతాడు. ఆ పోటీ ఎంత దారుణంగా జరిగింది అంటే ఒక రాత్రంతా కొట్టుకుంటారు. దేవరికి ఆధిపత్యం వచ్చినా చెప్పింది వినరు. సో సైఫ్ చేసే పనులు చేసుకుంటూ వెళ్తారు. దానితో దేవర రక్తపాతం చెందించక తప్పలేదు. సో తన దేవర ఉంటే ఇదంతా సాగుదు అని చెప్పేసి సైఫ్ అండ్ తన ఫ్రెండ్స్ తనని చంపాలని చూస్తారు. ఆ రాత్రి తను చేసిన రక్తపాతం ఏదైతే ఉందో ప్రతి ఒక్కడిలో భయం పుట్టినారు. ఆ మనుషుల శవాలతోనే అక్కడ ఒక ఎక్స్ మార్క్ వేసి సముద్రంలోకి రాకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టాడు. అలా ఇల్లీగల్ పనులకు ఎవరైనా వచ్చినా వాళ్ళని అట్టే చంపేసేవాడు. అలా వీళ్ళ మనసుల్లో భయాన్ని నింపాడు దేవర. అలా కొన్ని ఇయర్స్ అయ్యాక వర పెద్దవాడవుతాడు. కానీ వర అలా పిరికివారుగా ఉండడం వల్ల అందరూ వరాన్ని హేళన చేసేవాళ్ళు. సో నువ్వు మీ నాన్నలా కాదురా, మీ నాన్న ధైర్యం రాలేదురా అని చెప్పేసి అనేవాళ్ళు. అలా అనుకోకుండా తనని జాతరలో పోటీకి దింపుతారు. అప్పుడు సహనం అంతా వీడిపోయి రచ్చ చేస్తాడు. అప్పుడు ఆ దేవి దగ్గర ఉన్న కత్తుల గురించి చెప్తారు. దేవర ఆ రాత్రి చేసిన విధ్వంసాన్ని, తను వాడిన కత్తుల్ని, తను పెట్టిన భయానికి సింబలిక్గా ఈ కత్తులన్నిటినీ దేవి దగ్గర పెట్టి పూజిస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తారు. సో అప్పుడు తన నాన్న గురించి తనకు అర్థమవుతుంది. అండ్ గైస్ అసలు ఆ కంటైనర్స్లో ఏముంది, దేవర ఎందుకు సముద్రంలో ఉన్నాడు, వర అనే ఆ ముసుగు మనిషి అయితే అసలు దేవర ఏమయ్యాడు, అండ్ సైఫ్ అరాచకాలు ఎలా అరికట్టారు అనేది ఓవరాల్ స్టోరీ గైస్. సో నేననేది ఇప్పుడు పూర్తిగా స్టోరీ చెప్పడం లేదు, ఎందుకంటే స్టోరీ ఫుల్గా చెప్తే ఏ క్వశ్చన్స్ అనేది లీవ్ చేయకపోతే బ్రో ఏంటి బ్రో అని అంటున్నారు. సో ఇది వరకు చాలా అనుకుంటా. దట్స్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాగా జల్సా పీడియా.